బాధల్లో ఉన్నాం. వాటి నుండి విడిపించగలిగిన ఏకైక మార్గం ఆయన మనకి బోధించడానికి వచ్చాడు. అదే ఆయన చెప్తూ అంటాడు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అని చెప్తున్నాడు. ఆయన మార్గంగా ఎందుకున్నాడు అంటే చెడు మార్గం నుండి విడిపించి మంచి మార్గంలోనికి మిమ్మల్ని తీసుకురావడానికి. ఆయన జీవముగా ఎందుకున్నాడు అంటే మరణము నుండి జీవములోనికి నడిపించడానికి. ఆయన మనల్ని నడిపించే వ్యక్తిగా ఎందుకున్నాడు అంటే సత్యము లేకపోతే నిత్యత్వం మనకు ఉండదు. ఎప్పుడైనా ఆలోచించండి, నేను చదువుకోలేదు కానీ నాకు ఉద్యోగం ఇవ్వండి నేను పని చేస్తానంటే అవుతుందా? అవ్వదు. అలాగే మన జీవితంలో కానీ మన యొక్క ప్రాణంలో కానీ మన బ్రతుకులో కానీ సత్యం లేదనుకోండి, ఈడ అబద్ధం ఆడతాడురా అంటే పక్కోలే మనల్ని నమ్మరు. అలాంటి బ్రతుకులో నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము. ఆయన మార్గముగా ఉన్నాడు. ఎందుకంటే మనం బయటికి రావాలని. పాపంలో ఉన్న మనకు బయటికి ఎలా రావాలో తెలియదు. దానికి ఆయన వేసినటువంటి బ్రిడ్జ్ వారధి మారు మనస్సు. మనం మారు మనస్సు పొందాలి అంటే మనం చేయాల్సిన క్రియలు ఏమీ లేవు. ఒకే ఒక్కటి చేయాలి. యేసు ప్రభు దేవుడని మనం హృదయంలోనికి స్వీకరించి నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకొని హృదయంలోనికి ఆయన్ని స్వీకరించినప్పుడు జరిగే కార్యక్రమం ఏంటి అంటే హృదయంలో మార్పు వస్తుంది. నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు ప్రశాంతత వస్తుంది. ఆయనని నీవు అంగీకరించిన విధి విధానం నీ మనస్సుకు అర్థమవుతుంది. అప్పుడు మార్పు మొదలవుతుంది. ఎవరికైనా మనకి కనిపించింది అనుకోండి, డేంజర్, అపాయము అని మనం దగ్గరికి వెళ్ళడానికి భయపడతాం, అనుకోకుండా తొట్టుపడతాం. అలాగే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు పాపం గురించి మనకు తెలియజేస్తాడు, శాపం గురించి తెలియజేస్తాడు. అందరూ నమ్మేదే చనిపోయిన తర్వాత రెండు ఉన్నాయి, ఒకటి పరలోకం, ఒకటి నరకం. ఎవరమైనా పరలోకానికి వెళ్ళడానికి ఇష్టపడతాం, కానీ పరలోకానికి వెళ్ళడానికి మార్గము, ఏకైక మార్గము యేసు ప్రభు వారు మాత్రమే. ఆయన ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేదు, వెళ్ళడానికి సంబంధం కూడా లేదు. మీ ఊరు రావాలంటే మీ ఊరితోనే మాకు దారిలో, అదే దారిలో రావాలి, అదే దారిలో మేము వెళ్ళాలి. అలాగే ఆయన మార్గములో మాత్రమే మనం ఆయన దగ్గరికి చేరగలం, ఆయన ఉన్న ప్రాంతానికి చేరగలం. ఆ మార్గానికి చేరాలి అంటే టికెట్ ఉండాలి. ఆ టికెట్ పేరు రక్షణ. మన దగ్గర రక్షణ అనే టికెట్ లేదు అనుకోండి, మనం చేరలేం. నోటితో ఆయన్ని ఒప్పుకోకుండా హృదయంలో ఆయన్ని స్వీకరించకపోతే రక్షణ అనే టికెట్ మనం పొందుకోలేం. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పిల్లలవుతారు అని ఆయన అవకాశాన్ని ఇచ్చాడు. మనం ఎవరికి ఏమి చేసినా ఒకరి పిల్లలం ఒకరు అవ్వలేము, కానీ దేవునికి పిల్లలయ్యే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. అలాంటి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీకున్నటువంటి మాటల్ని లేదా మీకున్నటువంటి ప్రశ్నల్ని దగ్గరలో ఉన్న స్థానిక సంఘ కాపరిని అడిగి మీరు తెలుసుకోవచ్చు. దగ్గరలో ఉన్న చర్చ్కి మీరు వెళ్ళండి, లేకపోతే కురుపాం వచ్చేటప్పుడు పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న చర్చ్లో గురించి, బైబిల్ గురించి పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాం. దేవుడి మాటలను మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.